ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. ఆండాళ్ తిరువడిగలే శరణం. ఈరోజు మనం ఆండాళ్ తల్లి అందించినటువంటి అద్భుత ప్రబంధంలో 26వ పాసురాన్ని తెలుసుకోబోతున్నాం. ఇంతకుముందు పాసురాల్లో గోపికలు చెప్పినటువంటి మాటలంతా వింటూ శ్రీకృష్ణ పరమాత్మ ముగ్ధుడైపోయాడట, ఆనందంతో పొంగిపోయాడట. వీళ్ళ మాటలు ఇంకా ఇంకా వినాలి అని ఆ స్వామి అందుకనే ఆయన మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారట, ఇంకా వాళ్ళని మాట్లాడించాలి అని ఉద్దేశంతో. ఎంతో ఆనందంగా చూస్తున్నట్టు స్వామి. ఎప్పుడైనా కూడా మీరు గమనించారా, మనం కోపాన్ని దాచొచ్చు, ద్వేషాన్ని దాచొచ్చు, కానీ ప్రేమని దాయలేం. అది కళ్ళల్లో కనిపించేస్తుంటుంది. గోపికలందరికీ కూడా ఆ స్వామివారి ప్రేమ అలా కళ్ళల్లో పొంగినట్లు కనిపిస్తుందట. ఈయన అడుగుతుంటే అంటున్నారా గోపికలందరూ, అయితే మీరు నా కోసమే వచ్చారంటున్నారు, నన్ను స్తుతించడానికే వచ్చా ఉంటున్నారు, మళ్ళీ ఇంకో పక్క పరా అనే వాయిద్యాన్ని ఇవ్వాలంటున్నారు. వేరొక కోరిక లేని వాళ్ళు మళ్ళీ ఈ పరా అనే వాయిద్యాన్ని ఎందుకు అడుగుతున్నారు? ఇదేదో నాకు సందేహంగా ఉంది, చెప్పండి అంటూ వాళ్ళ మాటలు వినటానికి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆరాటపడుతున్నట్ట. అప్పుడు గోపికలందరూ కూడా చెప్తున్నారట, స్వామి ఈ వ్రతం మా పెద్దలు ఆచరించిన వ్రతం. మనం ముందు ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం కదా, ముందుగా ఈ మార్గశీర్ష వ్రతం చేయటానికి ముందు అసలు శ్రీకృష్ణుడితో ఈ గోపికలు ఎవరినీ కూడా ఆ గోకులంలో ఉన్న పెద్దల వాళ్ళెవ్వరూ కలవనివ్వటం లేదు. శ్రీకృష్ణుడు అల్లరివాడు, చిలిపివాడు కాబట్టి ఆ శ్రీకృష్ణుడికి భయపడి ఆ గోకులంలోని గోపికలందరినీ కూడా పెద్దవాళ్ళంతా నేలమాళిగలలో దాచిపెట్టారట. అసలు బయటికి రాకుండా, ఈయన్ని కలవనీయకుండా, చూడనివ్వకుండా. కానీ ఏమైంది, తర్వాత కరువు కాటకాలు వచ్చాయి. ఆ కరువు కాటకాల వల్ల మొత్తం తినడానికి తిండి, తాగడానికి నీళ్లు ఏమీ లేకుండా అయిపోయింది. ఇంకేం చేయగలరు? అప్పుడు ఎలా అని ఆలోచిస్తుంటే ఎవరో చెప్పారట, ఈ మార్గశీర్ష వ్రతం చెయ్యాలి, ఈ వ్రతాన్ని చేయించగలిగేది ఆ శ్రీకృష్ణ పరమాత్మే కాబట్టి మీ వాళ్ళందరినీ పంపించి ఈ వ్రతాన్ని చేయిస్తే కానీ వర్షాలు రావు అని చెప్పగా, ఇక వేరే దారి లేక ఆ పెద్దలంతా కూడా ఈ గోపికలందరినీ ఈ కృష్ణ పరమాత్మ దగ్గరికి కావలసిన వస్తువుల్ని, ఆ వ్రత విధానాన్ని తెలుసుకోమని పంపించడం జరిగిందనమాట. అదే వీళ్ళు ఆ స్వామికి చెప్తున్నారు, స్వామి మా పెద్దలు పూర్వులు ఆచరించినటువంటి వ్రతం, వర్షం కోసం ఆచరించడానికి వచ్చాం. ఇక్కడ మా ముఖ్య ఉద్దేశం నిన్ను కలవటం, నిన్ను చూడటం, నిన్ను స్తుతించటం. కానీ మా పెద్దవాళ్ళు పంపించారు కాబట్టి ఆ పరా అనే వాయిద్యాన్ని కూడా అడుగుతున్నాం అని చెప్పారట. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ సరే కానివ్వండి, మీరు అనుకుంటున్న ఆ వ్రతం ఏమిటి, దానికి ఏమి కావాలి చెప్పండి, వాటన్నింటినీ ఇస్తాను, ఆ వివరాలు తెలపండి అన్నట్ట. కాబట్టి ఈ పాసురంలో ఈ గోపికలు ఆండాళ్ తల్లి తమ వ్రతానికి ఏమి కావాలో శ్రీకృష్ణ పరమాత్మతో విన్నవించుకుంటున్నారన్నమాట. పాసురం: మాలే మణివన్నా మార్గళి నీరాడువాన్ மேலையார் செய்வனகள் வேண்டுவன் கேட்டியேல் நாளத்தையெல்லாம் நடுங்க முரல்வனா பாலன்ன வண்ணத்துன் பாஞ்சஜன்யமே போல்வன செங்கங்கள் பூயப்பாடுடை எனவே சாலம் பெரும் பறையே பல்லாண்டி செய்ப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆலி நிலையாய் அருள்யே ఓరెంపావాయ్. ప్రతిపదార్థం: మాలే ఆశ్రిత వ్యామోహం కలవాడ, మణివన్న ఇంద్రనీలము వంటి శరీరము కలవాడ, మార్గళి నీరాడువాన్ మార్గశీర్ష స్నానం చేయటానికి కావలసిన వస్తువులను కోరి వచ్చాము. మేలయార్ ఈ వ్రతమును మా పూర్వులు పెద్దలు చెయ్యనగల్ ఆచరించినటువంటి వేండువన కావలసిన వస్తువులను కేటియేల్
వింటామంటే చెబుతాము. నానెత్త ఎల్లాం ప్రపంచం అంతా నడుంగా వణికించేటట్లుగా మురల్వన శబ్దం చేసేటటువంటి పాలను పోలిన వన్నత్తు రంగు కలిగిన నీ యొక్క పాంచజన్యమును పోల్వన పాంచజన్యము అనే శంఖమును పాలలాంటి శంఖాలు పోయి ఎక్కువ పాడురయ్యనవే వెడల్పుగా కలిగినటువంటి చాలా పెద్ద పర అనే వాయిద్యాన్ని పల్లాంటి చెప్పారే మంగళగానం చేసే వాళ్ళని కోల విளக்கே మంగళ దీపాలను కొడియే ధ్వజాలు వితానమే మేల్కట్లు ఆలినిలయాయ్ వటపత్ర సాయి అరుళ్ కృపచేయుము మాకు ప్రసాదించుము అని ఈ పాశ్రం యొక్క అర్థం. భావం: ఓ ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి ఆడ, ఇంద్రనీలమోని వంటి రంకాంతులు కలవాడ, అన్ని లోకాలని నీ చిన్ని బొజ్జలో ఉంచుకొని ఆ చిన్ని మర్రియాకుపై అలా పడుకున్నటువంటి అందమైన ఓ వటపత్ర సాయి, మేము మార్గశీర్ష స్నానం చేయటానికి దానికి కావలసిన వస్తువుల్ని అడగటానికి వచ్చాం. ఆ స్నాన వ్రతంలో మా పూర్వులు, పెద్దలు, శిష్టులు అందరూ కూడా ఆచరించారు. నువ్వు వింటాను అంటే దానికి కావలసిన పరికరాలన్నిటినీ కూడా నీకు తెలియచేస్తాము అంటున్నారు. ఈ భూమండలం అంతా వణికేలాగా అంత పెద్ద శబ్దం చేసేది. అలాగే పాలలాగా చాలా తెల్లగా స్వచ్ఛంగా ఉండేది నీ పాంచజన్యము అనే శంఖం ఉంది కదా, విష్ణుమూర్తి చేతిలోని శంఖం లాంటి శంఖాలు కావాలట. చాలా పెద్దదైనటువంటి విశాలమైనటువంటి పర అనే వాయిద్యము కావాలి. పర అంటే ఒక పెద్ద డప్పు లాంటి తప్పెట్టలాగా ఉండే ఒక పెద్ద వాయిద్యం అన్నమాట. అటువంటి వాయిద్యం కావాలంటున్నారు. అలాగే మంగళగానం చేసేటటువంటి భాగవతులు కావాలట. మంగళ దీపాలు కావాలట. త్రోవ చూపించటానికి మంచి వెలుగునిచ్చే మంగళ దీపాలు కావాలి. ధ్వజాలు అంటే మంచి పెద్ద జెండాలు కావాలట. ఇది మా వ్రతము అని తెలియాలి అంటే ధ్వజాలు పట్టుకెళ్తారట. మేలుకట్లు కావాలి అంటే ఎండ అది పడకుండా మనం కట్టుకుంటాం కదా చాందిని, అవి మేలుకట్లు కావాలి. ఇవన్నీ కూడా మాకు ఇవ్వు స్వామి అంటూ గోపికలు ఈ పాసురంలో శ్రీకృష్ణుని ప్రార్థించారు. అయితే ఇక్కడ చాలా విశేషాలు ఉన్నాయనే చెప్పుకోవాలి. ఇక్కడ వీళ్ళ కోరికలు గమనిస్తే అవన్నీ తీరడానికి చాలా కష్టమైనటువంటి కోరికలు. ఇలాంటి శంఖాలంట పాంచజన్యమును పోలిన శంఖం కావాలట. అంటే విష్ణుమూర్తి ఎలా ఒక్కడో ఆ పాంచజన్యమును కూడా ఒక్కటే ఉంటుంది. వీళ్ళు ఆ విష్ణుమూర్తినే కావాలని కోరుకుంటున్నారు, ఆ శ్రీకృష్ణ పరమాత్మని. ఇక పర అనే వాయిద్యం కావాలి అని అడిగారు. ఈ పర అనే వాయిద్యాన్ని ఎప్పుడు వాయించారట? వామనావతారంలో త్రివిక్రముడు విజయానికి ఆ జాంబవంతుడు వాయించాట. అది ఒక చిన్న పర అనే వాయిద్యము. ఆ తర్వాత రామావతారంలో రావణుడిని వధ తర్వాత ఆ శ్రీరాముడి విజయాన్ని చాటుతూ కొంచెం పెద్దగా ఉండే పర అనే వాయిద్యాన్ని వాయించారట. ఆ తర్వాత శ్రీకృష్ణుడు కుంభ నృత్యం చేస్తాడట అద్భుతంగా. ఆ చేసేటప్పుడు వాయించింది చాలా పెద్దదైనటువంటి పర. అంటే దానిని ఎవరు వాయించగలరు? ఆ శ్రీకృష్ణుడే వాయించగలడు. ఆ వాయిద్యాన్ని తీసుకొని ఏం చేశారు? వాయిద్యాన్ని అడుగుతున్నారు. అంటే ఆ శ్రీకృష్ణుని కూడా వీళ్ళు కోరుకుంటున్నారన్నమాట. పాసురాలు మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఈ పర కావాలి, పర అనే వాయిద్యం కావాలి అని అడుగుతున్నారు కదా. అసలు ఏమిటి ఈ పర అంటే పారతంత్ర జ్ఞానము అన్నమాట. ఇది కలగాలంటే అహంకారాన్ని పోగొట్టాలి. అందుకే వామనావతారంలో బలిచక్రవర్తికి, శ్రీరామావతారంలో రావణుడు, కృష్ణావతారంలో కంసుడు, వీళ్ళందరూ కూడా అహంకారానికి గుర్తులన్నమాట. వాళ్ళందరినీ వధించినప్పుడు ఈ పర అనే వాయిద్యంను వాయించారంట. పర అనేది మోక్ష సాధనము అన్నమాట. ఇంకేం కోరుకుంటున్నారు వీళ్ళు? మంగళదీపం అంటే ఎవరు? సాక్షాత్ ఆ శ్రీ మహాలక్ష్మియే. జెండా అంటే ఆ గరుత్మంతుడు, గరుడ ధ్వజం. ఇక మేల్కట్లు అంటే ఆదిశేషుడు. మనకి తెలుసు కదా, ఆ వసుదేవుడు ఆ శ్రీకృష్ణుడిని యమునా నదిలో రాత్రి తీసుకొస్తున్నప్పుడు ఆదిశేషుడు అలా పడగ విప్పి ఆయనకి ఆచ్ఛాదనగా
ఉంటాడు. అటువంటి మేలుకట్లు కోరడం అంటే ఆదిశేషుణ్ణి కోరుతున్నారు. ఇవన్నీ కూడా మోక్ష సాధనాలు. ఇవన్నీ వినగానే ఆ స్వామికి అర్థమైపోయింది, వీళ్ళు ఏవేవో అడుగుతున్నారు, నన్ను, నా వైకుంఠాన్ని మొత్తం నన్నే కోరుకుంటున్నారు. కాబట్టి భక్తులు కోరుకున్నది ఏ రోజైనా స్వామి కాదనకుండా వీళ్ళు అడిగినవన్నీ ఇచ్చి పంపించబోతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆండాళ్ తిరువడిగలే శరణం.